చంద్రబాబుని అరెస్టు చేయడాన్ని అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ కి పిచ్చి పరాకాష్ఠకు చేరిందన్న ఆయన 14 ఏళ్లు ఈ రాష్ట్రానికి సేవలు అందించిన చంద్రబాబును అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు సేవల్ని దేశవ్యాప్తంగా అందరూ మెచ్చుకున్నారని అన్నారు. చంద్రబాబుని అరెస్టు చేయడాన్ని అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు. సీఎం జగన్ పిచ్చి పరాకాష్ఠకు చేరిందన్న ఆయన 14 ఏళ్లు ఈ రాష్ట్రానికి సేవలు అందించిన చంద్రబాబును అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు సేవల్ని దేశవ్యాప్తంగా అందరూ మెచ్చుకున్నారని అన్నారు. జాతీయ అధ్యక్షుడు, 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి, 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి వ్యక్తి, తెలుగు జాతిని, తెలుగు వాడి యొక్క గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పినటువంటి వ్యక్తి. తెలుగు ప్రజలే కాదు, దేశంలో ఏ ఒక్కరిని అడిగినా సరే చంద్రబాబు విజను, చంద్రబాబు దార్శికత, ఆయన సేవలు ప్రతి ఒక్కరు కూడా కొనియాడినటువంటి పరిస్థితిని మనందరం కూడా ఒక్కసారి గమనించాలి. అటువంటి వ్యక్తిని కిల్ కేసులో ఇరికించి దారుణాతి దారుణంగా నిన్న ఉదయం 6 గంటలకి సిఐడి వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉగ్రవాది కాదు, పారిపోయినటువంటి వ్యక్తి కాదు, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో దాక్కుని తప్పించుకునే వ్యక్తి కాదు. అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఎన్ఎస్జి ప్రొటెక్ట్ కలిగినటువంటి వ్యక్తిని మీరు ఇంత దారుణాతి దారుణంగా ప్రతి ఒక్క పౌరుడు బాధపడి అసహించుకునే విధంగా మీరు నిన్న అరెస్టు చేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజు, ఆంధ్రప్రదేశ్ ని చీకటిమయంలో పెట్టినటువంటి